హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి లేఅవుట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు షాద్ నగర్. ఏదైతే మీరు ఇల్లు చూస్తున్నారో ఆ ఇళ్ళకు ఆనుకునే మనకు ఉంటుంది. దీని లొకేషన్ ఎక్కడుంది, దీని మనకు ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ మనకు జనరల్ మేనేజర్ గారు శ్రావణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మన వెంచర్ మొత్తం ఎన్ని ఎకరాలలో చేశారు? యాక్చువల్గా ఇది మొత్తం టోటల్ 18 ఎకర్స్ అప్రూవ్డ్ అండి. ఇది 18 ఎకరాలు. ఇంకా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కింద నియర్లీ ఒక 50 to 60 ఎకర్స్ వరకు ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నాం. ఓకే ఓకే సార్. దీని లొకేషన్ ఎక్కడ సార్? ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎగ్జాక్ట్లీ దీని లొకేషన్ చూడాలి అనుకుంటే మీకు రావడానికి మన బెంగళూరు హైవేలో ఫస్ట్ స్ట్రైట్ గా షాద్నగర్ బస్ స్టాండ్ సర్కిల్ ఉంటుంది. ఓకే. బస్ స్టాండ్ సర్కిల్ నుంచి రైట్కి వస్తే దాన్ని పరిగి రోడ్ అంటారు. పరిగి రోడ్ లో మీరు జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ రాగానే ఆ లెఫ్ట్ రైట్ అంతా కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో అవి దాటగానే ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది మనది. ఫస్ట్ లెఫ్ట్ లో ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ 1.5 కిలోమీటర్ కూడా మీకు అన్ని కూడా హౌసెస్ అంటే ఎగ్జిస్టింగ్ షాద్నగర్ టౌన్ సంబంధించిన హౌసెస్ ఉంటాయి. పర్మిషన్స్ ఆల్రెడీ మనది డిటిసిపి అప్రూవ్డ్ అండి. ఓకే, ఆల్రెడీ మనకు టిఎల్పి నంబర్ వచ్చింది, రెరా నంబర్ వచ్చేసింది. ఓకే, అండ్ మన బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ టాటా క్యాపిటల్ నుంచి మనకు 17,000 వాల్యుయేషన్ ఇచ్చారు మనకు పర్ స్క్వేర్ యార్డ్. అందులో 70% అప్ టు నియర్లీ మనకు 12,000 వరకు మనకు పర్ స్క్వేర్ యార్డ్ లోన్ వస్తుంది. సూపర్ సార్, సూపర్ సార్. మన వెంచర్ కి సంబంధించిన ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తుంది? సో ఇప్పుడు ఆల్రెడీ లైవ్ లో మీరు చూసుకుంటే బ్లాక్ టాప్ రోడ్స్ కంప్లీట్ చేసాము, అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయింది, అండ్ వాటర్ లైన్ కంప్లీట్ అయింది, అండ్ ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇచ్చేసాము, స్ట్రీట్ లైట్స్ ఇచ్చాము, అవెన్యూ ప్లాంటేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వాటర్ ట్యాంక్ కూడా అయింది. ఓకే, అండ్ ఇప్పుడు ఎంట్రన్స్ ఆర్చ్ వర్క్ కూడా మీరు వస్తూ చూసుంటారు, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మేము వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చేస్తున్నాము, మళ్ళీ ఫుట్పాత్ కూడా వస్తుంది. ఈ పార్క్స్ కూడా మంచి ఒకటి యోగా హాల్ ఒకటి పెట్టాలని చూస్తున్నాము. ఒక్కొక్కటి ఒక థీమ్ పార్క్ లాగా డెవలప్ చేస్తున్నాం. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, అండ్ మళ్ళీ మీకు ఇంకోటి ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ పార్క్ ఒకటి ఉంటుంది. మళ్ళీ అంటే యాంపీ థియేటర్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. సో అంటే ఈ టౌన్ ఆనుకొని ఫస్ట్ ప్రాజెక్ట్ మనది, అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ ప్రాజెక్ట్ మనదే ఫస్ట్. మన వెంచర్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు డెవలప్మెంట్స్ చూసుకుంటే అండి, ఆల్రెడీ ఇప్పుడు షాద్ నగర్ అనేది ఒక చిన్న మండల్ కాదు, ఒక మున్సిపల్ టౌన్. సూపర్ సార్. ఓకే, సో మీకు ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ఉన్న టౌన్. ఆ టౌన్ సంబంధించిన హౌసెస్ ఆనుకుని మన వెంచర్ ఉంది. అది మేజర్ ఫస్ట్ అడ్వాంటేజ్. ఇంకా మీరు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ చూసుకుంటే ఇప్పుడు మన వెంచర్ కి ఇటు సౌత్ ఈస్ట్ పార్ట్ లో ఏది ఎన్ఆర్ఎస్సి ఉంది, అండ్ ఇస్రో సెంటర్ కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వెంచర్ కి ఇటువైపు చూసుకుంటే మీకు టువర్డ్స్ కొత్తూరు వెళ్తుంటే ఆల్రెడీ నాట్కో ఫార్మా ఉంది. నాట్కో ఫార్మా వల్ల 2 యూనిట్స్ ఉంటాయి, హైవేకి ఒకటి ఉంటుంది, ఇన్సైడ్ ఒకటి ఉంటుంది, అండ్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఒకటి ఉంది. సో ఈ ఓన్లీ పిఎన్జి ఉంది, జాన్సన్ ఉంది. ఈ ఓన్లీ 2 to 3 కంపెనీస్, పెద్ద కంపెనీస్ లోనే 20,000 to 25,000 ఎంప్లాయ్మెంట్ ఉంది ఒక 3 కంపెనీస్ లోనే. ఇంకా చాలా చిన్న చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇటువైపు కంపెనీస్ చెప్పాను అండ్ ఇటువైపు కంపెనీస్ చెప్పాను కదా. అండ్ మళ్ళీ మీకు వెంచర్ కి ఇటు పక్క చూసుకుంటే కూడా మీకు ఎలికట్టా సెజ్ అని చెప్పేసి 500 ఎకరాల్లో ఉందండి. అందులో ఆల్రెడీ ఒక 18 కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చేసి 41 ఎకర్స్ లో ఉంది. ఆల్మోస్ట్ 70% ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది అక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకొంచెం ముందుకు వెళ్తే చందన్ వెల్లి సెజ్ అని 1600 ఎకరాలు ఉంది. చందన్ వెల్లి అయితే చాలా అందులో ఆల్రెడీ మీకు వెల్స్పన్, కటేరా, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చేసి 52 ఎకర్స్ లో వచ్చింది. అమెజాన్ డేటా సెంటర్ కూడా అందులో ఆల్రెడీ వచ్చింది. సో అంటే ఇవి ఇంటర్నేషనల్ కంపెనీస్. అంటే లైక్ ఇప్పుడు ఓన్లీ మైక్రోసాఫ్ట్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ, ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక 3 ప్రాజెక్ట్స్ వాళ్ళవి 3 డేటా సెంటర్లు కూడా ఓన్లీ బెంగళూరు హైవేకి పెట్టుకున్నారు. ఫస్ట్ షాద్నగర్ బిఫోర్ మేకగూడ సెజ్ లో 22 ఎకరాల్లో ఉంది, మన షాద్నగర్ దగ్గర 41 ఎకరాల్లో ఉంది. ముందుకెళ్తే చందన్ వెల్లి సెజ్ లో 52 ఎకరాల్లో ఉంది. దాన్ని బట్టి అంటే ఈ ఏరియాకి ఎంత వాల్యూ ఉంది. అయితే ఈ వాల్యూ కూడా ఇంకొకటి మేజర్ రీజన్ ఏంటంటే ఇంత ఈవెంట్ రావడానికి కూడా మేజర్ ట్రాన్స్పోర్టేషన్ అండి. ఇప్పుడు మీకు షాద్నగర్ చూసుకుంటే మీకు ఇది NH44 కాశ్మీర్ టు కన్యాకుమారి ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. మీకు ఎనీ టైం బస్సెస్ రన్నింగ్ లో ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. MMTS ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ పవర్ లైన్స్ కంప్లీట్ చేసేసారు. ప్రెసెంట్ ఆల్రెడీ సింగిల్ లైన్, ఇప్పుడు డబుల్ లైన్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే అది ట్రైన్ ఫెసిలిటీ MMTS లోకల్ది ఉంది,
ప్యాసింజర్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అంటే మనకు నెక్స్ట్ ఇటు ఏది జడ్చర్ల, మహబూబ్ నగర్, తిరుపతి, బెంగళూరు ఎటు వెళ్ళాలంటే కూడా ఇదే మేజర్ స్టాప్. ఇదే మేజర్ స్టాప్ కాబట్టి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి ఇక్కడ స్టాప్ ఉంటుంది, సేమ్ హైదరాబాద్ నుంచి అటువైపు వెళ్ళే వాళ్ళకి ఇక్కడ స్టాప్ ఉంటుంది. సో అందుకే ట్రాన్స్పోర్టేషన్ బాగుండవు. మళ్ళీ మేజర్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడే ఉంది, ఇదే హైవేకి ఉంది కదా. సో ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ లో కూడా ఏం ఆలోచిస్తారండి, వాళ్ళకు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు, అవును. కొన్ని అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు కొందరు. అవును. వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యారు, Transporting జస్ట్ ఈజీగా రాగలగాలి. ఒక వెంచర్ కు చూసుకునేదే రోడ్ కనెక్టివిటీ. ఎగ్జాక్ట్. ఇప్పుడు హైదరాబాద్ ఏర్పడేదానికి సందులు గల్లీలు ఎటు చేయలేని పరిస్థితి. ఇప్పుడు మన ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఉందో ఆ జనరేషన్ మాత్రం వెంచర్ అనేది ఒక వాళ్ళు తీసుకునే నిర్ణయం చాలా హైలైట్ అని చెప్పవచ్చు. 100%. చివరిగా మీరు కోరుకునేది ఏంటంటే, మనకు ఎప్పుడెప్పుడు చూస్తున్నాం మన కస్టమర్లు రేట్ ఎంత కోట్ చేశారు దీనికి, మన ఫ్లాట్లు ఏ సైజులో మనకు అవైలబుల్ ఉంది. ఇప్పుడు ప్లాట్ సైజెస్ వచ్చేసి ఇందులో 165, 183, 200 ప్లస్ ఉన్నాయి అండ్ 300 ప్లస్ కూడా ఉన్నాయండి అన్నారు. రేట్ అయితే జనరల్ గా 18,000 కోట్ చేస్తున్నాము. 18,000 అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మీరు 18,000 ఎందుకు ఎక్కువ పెట్టారు? అది ఎక్కువ కాదండి, ఈ ఏరియాలో చాలా నేను అడిగే first రైట్ మా కస్టమర్లు అడిగే 100% మీరు అడగవచ్చు. ఒక యాజ్ ఎ కస్టమర్ గా కూడా మీరు అడుగుతున్నాను. అలా కూడా అడగవచ్చు, తప్పలేదు. అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షార్నగర్ టౌన్ లో చూసుకుంటే మీకు మన ఈ వెంచర్ కి బిఫోర్ ఉన్న కొన్ని గ్రామ పంచాయతీ వెంచర్స్ కానీ, అంటే టౌన్ ఇక్కడ వరకు ఉంది, అక్కడ వరకు చూసుకుంటే గ్రామ పంచాయతీ వెంచర్స్ లోనే 15 feet గ్రావెల్ రోడ్స్ ఉంటాయి, 4 రాళ్ళు తప్ప ఏమి ఉండదు అక్కడ. అట్లాంటి వెంచర్ లోనే మీకు ఈ రోజు షాద్నగర్ ఏరియాలో 30,000 నుంచి 50,000 మధ్యలో ఉన్నాయి. ఈ విషయం మీ నోటి నుండి రావాలన్న ఉద్దేశంతో అట్లాగని మా కస్టమర్లకు ఈ విషయం తెలుస్తుందని అడిగినా నేను. ఎగ్జాక్ట్లీ. అన్ని రకాల అమ్యూనిటీస్ ఇచ్చి కూడా మీరు 18,000 పెడతారు. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే శ్రావణ్ సార్ అయితే చాలా క్లియర్ గా ఉన్నారు. ఎందుకంటే తను ఇది ఒక్కటే ప్రాజెక్ట్ కాకుండా చాలా వెంచర్లు సక్సెస్ఫుల్ గా చేశారు మీరు. ఫ్రెండ్స్, మీకు ఈ వెంచర్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా కానీ, మీరు ఎక్కడి నుంచి సిటీలో ఎక్కడి నుంచి రావాలన్నా కానీ ఫ్రీ విజిటింగ్ ఉంటుంది మీకు. ఓకే సార్? 100%. ఓకే, ఫ్రీ విజిటింగ్ ఉంటుంది. ఎందుకు ఒకే సార్ అనిపించాలంటే సార్తో కూడా అనిపించాలన్నమాట, మేము చెప్పడం కాకుండా మన ఉంటుంది. తన కాల్ చేసిన అయితే దగ్గరుండి మీకు వెంచర్ మాకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి తక్కువ చెప్పగలిగినాము. తన ఇంకా లైవ్ లో అయితే మీకు చాలా క్లియర్ గా చెప్పగలుగుతారు. ఇంకా 4-5 వెంచర్లు చూపించి వాళ్ళకు మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా చెప్పే మంచి ఓపిక గల మనిషి.